ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. అయితే యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు నా రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఎవరైతే తండ్రి చిత్తం చేస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది ఆ టైంలో వచ్చి యేసుప్రభు అంటుంది ఏంటంటే, ఎవడైతే నా తండ్రి చిత్తం చేస్తాడో వాడు మాత్రమే ప్రవేశిస్తాడు. అయితే కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, మేము ప్రవచనాలు చెప్పలేదా, ప్రొఫెసీస్ చెప్పలేదా, ప్రవచించాం కదా మేము. ఇంకొకటి, నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా. రెండవది, ఫస్ట్ ప్రవచనాలు చెప్పారంట, తర్వాత దెయ్యాలు వెళ్ళగొట్టారంట. అంటే ఇంకా అద్భుతములు, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు ఎలాంటి సేవకులు అంటే, ప్రవచనాలు చెప్పే సేవకులు, దెయ్యాలను వెళ్ళగొట్టే సేవకులు, అండ్ అనేకమైన అద్భుతములు చేసిన సేవకులు. గుడ్, ఆయన నామమున అన్నీ చేశారు. అయితే యేసుప్రభు వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే, అక్రమము చేయువారులారా నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, బాగానే ఉంది. దెయ్యాలను వెళ్ళగొట్టారు, బాగానే ఉంది. అనేకమైన అద్భుతాలు చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎట్లా చేశారంటే అక్రమముగా చేశారంట. అక్రమం అనే వర్డ్ అక్కడ ఉంది ఇంగ్లీష్లో, లాలెస్నెస్ అంటే వీళ్ళు చేసిన కార్యాలు దేవుని చిత్తానుసారంగా లేవు. ఈరోజు నేను దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ప్రవచించే వాళ్ళతో మాట్లాడుతున్నాను, అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏది కరెక్టు? దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళందరూ కరెక్ట్ కాదు, ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కరెక్ట్ కాదు, ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తున్నంత మాత్రాన కరెక్ట్ కాదు. ఎవరు కరెక్టు? ఇక్కడ ఎవరు కరెక్ట్ అంటే, ఎవరైతే వాటిని క్రమముగా చేస్తారో. వీళ్ళు చేసింది ఏంటంటే అక్రమం చేశారు. పైన ఏం చెప్తున్నారు, ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా దేవుని నా తండ్రి చిత్తాను ప్రకారం చేయువాడే. చెయ్యాలి, డెలివరెన్సెస్ జరగాలి, ప్రవచనాలు చెప్పాలి, అండ్ అనేకమైన అద్భుతాలు చేయాలి. ఎలా? దేవుని చిత్త ప్రకారంగా చేసిన వాళ్ళే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారని రాయబడి ఉంది. అయితే ఈ వాక్యం చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. చాలామందికి ఏంది, దెయ్యాలను వెళ్ళగొట్టిన సేవకులే, ప్రవచనాలు చెప్పిన సేవకులే, అనేకమైన అద్భుతాలు చేసిన వాళ్ళే నరకంలో పడతారంట అని ఈ వచనం చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకే నరకం తప్పదు, అలా పరిచర్య చేసిన వాళ్ళకే నరకం తప్పదు. ఈ మాట నేను ఒక సేవకుడు చెప్తుంటే కూడా విన్నాను. ఏంటంటే ఈ మాట చాలామందికి భయాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగ్గా వాక్యాన్ని చదివితే, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ఏది చేసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు భయపడాలి? దేవుని చిత్త ప్రకారంగా చెయ్యనప్పుడు భయపడాలి. డెలివరెన్సెస్ కూడా నేను డెలివరెన్సెస్ గురించి మెయిన్గా మాట్లాడాలని ఈరోజు నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. మీతో చెప్పాలి ఈ డెలివరెన్సెస్ గురించి అని. ఈ డెలివరెన్సెస్ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎట్లా చేశారంటే అక్రమంగా చేశారంట. ఈరోజు నేను దెయ్యాలని వెళ్ళగొట్టే పాస్టర్స్ని రకరకాలుగా వెళ్ళగొడతారు. రకరకాలుగా నేను చూశాను. అయితే కొన్ని అక్రమంగా ఉండేవి నేను ఈరోజు మీతో మాట్లాడబోతా ఉన్నాను.
వాళ్ళకి నాకేదో తెలుసు అని కాదు. ఎలా ఉండాలి డెలివరెన్సెస్ చేసేటప్పుడు కూడా డెలివరెన్స్ చేసే పద్ధతులు ఎట్లా ఉండాలి అనేది, ఎవరు నిజమైన డెలివరెన్సెస్ చేస్తున్నారు, ఎవరు అక్రమంగా చేస్తున్నారు అనేది నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే డెలివరెన్సెస్లో చాలామంది అన్నీ ఎట్లా ఉంటుందంటే ఊర్లో డెలివరెన్సెస్ మామూలుగా మనం బయట చూస్తే బయట వాళ్ళు కూడా క్రిస్టియన్స్ పాస్టర్స్ డెలివరెన్సెస్ చేస్తారు. అలాగే మాంత్రికులు కూడా దెయ్యాలను ఎలగొడతారు. అలాగే పలానా ఇంకా వేరే వేరే చోట్ల ప్రతి దానిలో ఈ డెలివరెన్సెస్ ఉంటాయి. దెయ్యాలను వెళ్ళగొట్టే పద్ధతి ఉంది. ఇప్పుడు మోషే కర్రని పాముగా చేశాడు. అక్కడున్న మాంత్రికులు కూడా వాళ్ళ కర్రల్ని పాములుగా చేశారు. అలానే క్రైస్తవ్యంలో డెలివరెన్సెస్ ఉన్నట్టే మిగతా వాటిల్లో కూడా డెలివరెన్సెస్ ఉన్నాయి. డెలివరెన్స్ చేసే పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే జుట్టు పట్టుకొని పిచ్చి కొడతారు, కర్రలు తీసుకొని కొడతారు, యాపాకులతో కొడతారు. ఇలా చేసే ఈ భయంకరంగా కొట్టి డెలివరెన్సెస్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజుల్లో మనం కూడా చూస్తాం, చాలామంది పాస్టర్స్ ఇదే సేమ్ ఆడకి ఈడకి ఏం తేడా ఉండదు. ఇట్టా అసలు ఆ జుట్టు పట్టుకొని కొట్టడాలు ఇలాంటి చేసే పాస్టర్స్ ఉంటారు. ఊర్లలో మనం చూస్తాం వీళ్ళని. ఎట్లా అంటే జుట్టు పట్టుకొని వాళ్ళని పీకి ఏళ్ళు ఇరగదీసి అసలు పిచ్చిగా చంపల మీద వాయిస్తూ ఉంటారు అటు ఇటు. ఆడ ఆ మాంత్రికులు చేసే డెలివరెన్సెస్కి వీళ్ళు చేసే డెలివరెన్సెస్కి ఏం తేడా ఉండదు. పిచ్చి కొడతా ఉంటారు. అది అక్రమం. బైబిల్లో యేసుప్రభు ఎక్కడైనా ఎవరినైనా కొట్టి డెలివరెన్సెస్ చేశాడా? శిష్యులు ఎక్కడైనా ఎవరైనా కొట్టి డెలివరెన్సెస్ చేశారా? నో, చేయలేదు. కొట్టి డెలివరెన్సెస్ చేసే పద్ధతి బైబిల్లో లేదు. ఎవరు కొట్టమన్నా నువ్వు ఇంతకుముందు మాంత్రికుడు అయి ఉండాలి. అట్టయితే నువ్వు కొట్టి డెలివరెన్సెస్ చేస్తున్నావు అంటే నేను చాలామందికి నొచ్చుకోవచ్చు ఈ మాటలు. ఈ లైవ్ చూస్తున్న కొంతమందికి ఈ మాటలు నొచ్చుకునే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అది ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈరోజు నువ్వు అట్లా ఫాలో అయితే ఆపేసి నువ్వు అక్రమం చేయడానికి వీల్లేదు. నువ్వు డెలివరెన్సెస్ చేస్తున్నావు కానీ నువ్వు అక్రమంగా డెలివరెన్సెస్ చేయడానికి వీల్లేదు. ఏంది అక్రమమైన డెలివరెన్సెస్ అంటే, నువ్వు బైబిల్లో డెలివరెన్సెస్ ఎట్లా జరిగినాయో నువ్వు అదే విధంగా డెలివరెన్సెస్ చేయాలి. కానీ నువ్వు ఆ మాంత్రికుడు కొట్టినట్టు పిచ్చిగా కొట్టడాలు, ఎవడు కొట్టమని చెప్పాడు నిన్ను? ఎవడు కొట్టమని చెప్పాడు? ఎవడు జుట్లు పీకమని చెప్పాడు? ఇది చూసి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ్యం మీద ఈ మిరాకిల్స్ మీద కూడా నెగిటివిటీ రావడానికి వీళ్ళు అక్రమంగా చేస్తూ ఉన్నారు. డెలివరెన్సెస్ అక్రమంగా చేస్తూ ఉన్నారు, ప్రవచనాలు అక్రమంగా చెప్తా ఉన్నారు, ఇంకా అనేకమైన అద్భుతాలు అక్రమంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల రేపు యేసు ప్రభు వీళ్ళకి పరలోకంలో చోటు ఉండదు. ఎందుకంటే అక్రమంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి పరలోకంలో చోటు ఉండదు. అలాగే అనేక మందిని ఈరోజు క్రైస్తవ్యాన్ని నమ్మకుండా ఈ విశ్వాసంలోకి రాకుండా ఆపుతుంది ఈ అక్రమం చేసేవాళ్ళు. ఈ అక్రమంగా వీళ్ళు పనిచేయడం వల్ల క్రైస్తవ్యంలోకి చాలామంది రావట్లేదు. వద్దురా నాయన, మాకు క్రైస్తవ్యం వద్దు, మీ వాళ్ళే చూడి ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. నేను లైవ్లో చూశాను, కొన్ని లైవ్స్ కూడా చూశాను. దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు పాస్టర్సే, నీకు ఆ మాంత్రికుడికి తేడా ఏముంది? నువ్వు అలా డెలివరెన్స్ చేస్తే నీకు ఏసునామం అవసరమే లేదు. వెళ్ళి చీపురు తీసుకొని కొట్టు, యాపాకులు తీసుకొని కొట్టు, ఏదో విధంగా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టు. ఆ మాంత్రికుడు కూడా అదే చేస్తాడు. నువ్వు వెళ్ళగొట్టేది ఏంది? బూడిదే. ఈరోజు చాలామంది అక్రమం చేస్తూ ఉన్నారు. అక్రమం వల్ల చాలామంది క్రైస్తవ్యంలోకి రావడానికి, చాలామంది విశ్వాసం కదిలిపోవడానికి కారణాలు
వీళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అండ్ అనేకమైన అద్భుతాలు చేసేవాళ్ళు, అక్రమంగా చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అక్రమంగా అక్రమంగా అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మాట ఉంది, లాలెస్నెస్, నాట్ అకార్డింగ్ టు ద బైబిల్. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది అద్భుతాలు నమ్మడమే మానేశారు. నేను చాలామంది చూశాను, నేను వాక్యాన్ని బేస్ చేసుకొని చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ డెలివరెన్సెస్ వచ్చే తలకి, మిరాకిల్స్, వీటి జోలి వచ్చేదలకి వాళ్ళు నమ్మరు. మాకు అవసరం లేదు, వాటి జోలికి మేము రాము అని వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈ అక్రమంగా చేసే వాళ్ళ వల్ల. ఈరోజు చాలామంది మిరాకిల్స్ ఎవరు చేస్తున్నారంటే, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్ తెలియని వాళ్ళు చేస్తూ ఉన్నారు. బైబిల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈరోజు వీటిల్లో నడవడం వల్ల ఇవన్నీ అక్రమంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు అసలైన మిరాకిల్స్ చేయాల్సింది, అసలైన డెలివరెన్సెస్ చేయాల్సింది, అసలైన ప్రవచనాలు చెప్పాల్సింది ఎవరంటే బైబిల్ తెలిసిన నీవే. బైబిల్ తెలిసిన వాళ్ళేమో వీటికి దూరంగా ఉంటున్నారు, బైబిల్ తెలియని వాళ్ళేమో ఇవి చేస్తూ, అక్రమంగా చేస్తూ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ అక్రమం చేసే వాళ్ళ జోలికి వాళ్ళు అక్రమం చేయడమే కాదు, చాలామంది అక్రమంగా చేసే వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఇట్లా కొట్టి దెయ్యాలను వెళ్ళగొడతారు, వీళ్ళు ఒక టైపు. ఇంకొక టైప్ ఉన్నారు. ఇంకో టైపు ఎట్లా అంటే, ఇలాంటి నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ డెలివరెన్స్ టైప్ వల్ల చాలామంది ఫ్యామిలీస్ కూలిపోయినాయి. ఎక్కడైనా డెలివరెన్సెస్ వల్ల ఫిలిప్పు సమరయ గ్రామంలో చాలా డెలివరెన్సెస్ చేశాడు. దానివల్ల ఆ ఊరిలోకి శాంతి సమాధానాలు వచ్చినాయి అంట. కానీ ఈ రోజుల్లో జరిగే డెలివరెన్సెస్ వల్ల వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ డెలివరెన్సెస్లో వీళ్ళు ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు. ఏంటంటే పేర్లు అడుగుతున్నారు. దీనికి వీళ్ళు చెప్పే రెఫరెన్సెస్ ఏంటంటే, యేసు ప్రభు పేర్లు అడిగాడు కదా, నీ పేరేంటి. చాలా చోట్ల కూడా పేర్లు అడిగినట్టు మనం చూస్తాం. దానికి రీజన్ వేరే. సహోదరులారా, ఈ డెలివరెన్స్ అక్రమంగా చేయువారులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పేర్లు అడుగుతారు. ఈ డెలివరెన్స్ చేసే పాస్టర్స్ ఏం అడుగుతారంటే, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తూ ఉంటావు, ఎట్ట చచ్చిపోయావు. ఒరే నాయన, అది చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ దురాత్మ పట్టిందంటే అది చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఎవరు ఆ దురాత్మ? ఏదైతే సాతాను సంబంధమైన దురాత్మలు అవి వీళ్ళని వాళ్ళ పేరు మీద వీళ్ళకి పడుతున్నాయి అన్నమాట. అసలు నేను పేర్లు అడగమని ఎవడు చెప్పాడు? యేసు ప్రభు. ఎందుకంటే కొన్ని దురాత్మలు చెవిటితనాన్ని తెస్తాయి, కొన్ని దురాత్మలు పక్షవాయువుని తెస్తాయి, కొన్ని దురాత్మలు కొన్ని రోగాల్ని తెస్తాయి, కొన్ని దురాత్మలు కొన్ని రుగ్మతలను తెస్తాయి. ఆ రుగ్మతలను తెలుసుకోవడానికి యేసు ప్రభు అడిగిన పద్ధతి, యేసు ప్రభు పేర్లు అడిగింది ఆ దురాత్మ ఏ టైప్ ఆఫ్ దురాత్మ తెలుసుకోవడానికి. ఇప్పుడు యేసు ప్రభు అడిగినప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఒక దెయ్యం ఏం చెప్పిందంటే, నేను సేన అని చెప్పింది. ఇంకో చోట యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఓ మూగదెయ్యమా, చెవిటి మూగదెయ్యమా, నువ్వు వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు యేసు ప్రభు. ఈ దెయ్యాలు ఏం తీసుకొస్తాయంటే, కొన్ని దురాత్మలు చెవిటితనాన్ని తీసుకొస్తాయి, కొన్ని దురాత్మలు మూగతనాన్ని తీసుకొస్తాయి, కొన్ని దురాత్మలు చాలా సైన్యంగా ఉండి పనిచేస్తూ ఉంటాయి, కొన్ని దురాత్మలు ఇంకా అక్కడ పౌలు ఒక దురాత్మను వెళ్ళగొట్టినట్టు మనం చూస్తాం. ఆ దురాత్మ ఏంటంటే పుతోను దెయ్యం అని మనం చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ డిస్ట్రాక్షన్.
ఈ బైబిల్లో ఎక్కడైనా ఏ డెలివరెన్సెస్లో అయినా నేను పలానా ఎల్లమ్మని, పలానా పుల్లమ్మని, పలానా మరియమ్మని అని ఎక్కడైనా పేర్లు చెప్పినాయా దురాత్మలు? ఎక్కడైనా పేర్లు చెప్పినాయా? నేను ఇటు చచ్చిపోయాను, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాను, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోయాను, ఏడైనా చెప్పినట్టు ఉందా? అలాంటప్పుడు లేనప్పుడు మీరు పేర్లు ఎందుకు అడుగుతున్నారు? ఎవడు అడిగమని చెప్పాడు? నువ్వు పేర్లు అడగాలి. నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు పేరు? డెలివరెన్స్ చేసే నీకు ఈ జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా. నువ్వు ఆడెట్ట చచ్చిపోయాడు. నేను ఒకటి చాలా చూశాను. అయితే దానిలో ఒక విషయం ఏంటంటే, ఒక ఆమె చచ్చిపోయింది. ఒక ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆ ఊర్లోనే వేరే ఆమెకి దురాత్మ పట్టింది. ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఈ రీసెంట్గా చచ్చిపోయిన ఆమె పేరు, నా పేరు ఇది, పలానా పుల్లమ్మ నా పేరు, నన్ను ఇట్లా చంపేశారు అంటే, నన్ను ఇట్లా చంపేశారు అని ఈ దురాత్మ చెప్తే అలా ఆ ఊర్లో మొత్తం పెద్ద గొడవలు అయిపోతున్నాయి. నేను అంటాను, అసలు ఎప్పుడు జరిగిందంటే ఇది, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తుంటే ఎందుకు పాస్టర్ అడుగుతున్నాడంటే, ఏం పేరు నీ పేరు, ఎట్ట చచ్చిపోయావు నువ్వు, నీకు మైండ్ ఉందా? నాకు ఈ విషయాలన్నీ భలే రోషాన్ని తీసుకొస్తున్నాయి. నీకు బైబుల్ నాలెడ్జ్ లేకుండా నువ్వు డెలివరెన్సెస్ చేస్తున్నావు. నువ్వు అక్రమదారుడివి, నువ్వు అక్రమం చేస్తున్నావు. రేపు ఈ బ్యాచ్లో నువ్వు ఉంటావు. ఏ బ్యాచ్లో నువ్వు ఉంటావంటే అక్రమంగా చేసే వాళ్ళ బ్యాచ్లో. ఎందుకు? ఎవడు అడగమని చెప్పాడు నేను పేర్లు? యేసుప్రభు అడగమని చెప్పాడా నేను పేర్లు అడగాలి. ఎందుకు అడగాలి? అది ఏ టైప్ ఆఫ్ దెయ్యమో, అది ఏ రోగం తెచ్చిందో. దెయ్యాలు రోగాలని తీసుకొస్తాయి. అందుకే యేసుప్రభు చెవిటి మూగ దెయ్యమా అని మాట్లాడతాడు యేసుప్రభు. పుతోను దెయ్యం అని ఎందుకు రాయబడింది? అక్కడ ప్రతి దెయ్యానికి, ప్రతి దురాత్మకి కొన్ని పనులు ఉంటాయి. ఆ దురాత్మలు అది కనుక్కోవడానికి నువ్వు పేర్లు అడగాలి. కానీ పలానా ఎవరో చచ్చిపోయిన పేర్లు. ఎన్ని గొడవలు ఊర్లలో, ఎన్ని ఫ్యామిలీస్ విడిపోయినాయి అంటే ఈ దురాత్మల విషయంలో, ఈ దురాత్మలు వెళ్ళగొట్టే విషయంలో. పలానా ఇంటి పక్కన ఎవరికి దురాత్మ పట్టింది అనగానే వీళ్ళు అడుగుతారు హడావుడిగా వచ్చి, ఎవరంట పట్టింది? పలానా పుల్లయ్యనా, అదే మొన్న చచ్చిపోయాడుగా, పలానా ఎల్లయ్యనా మొన్న చచ్చిపోయాడుగా, ఆయనే పట్టాడంటగా, ఏందంట, ఏం చేశాడంట? ఈ దెయ్యం కనుక ఎవరి పేరు అయినా చెప్పిందనుకో, ఈ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ మీద గొడవలు ఆడతాడు. మీ ఓడే పట్టాడు, మీ ఓడే మాకు ఇట్లా చేస్తున్నాడు, మీ ఓడు చచ్చిపోయినోడు అంటే ఏందిరా ఇది? ఆ దురాత్మలు గొడవలు పెడుతున్నాయి. ఎందుకో తెలుసా? నీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. నువ్వు పాస్టర్గా నువ్వేం చేయాలి? ఈ దురాత్మలు దేవుని చిత్తానుసారంగా వెళ్ళగొట్టబడితే ఆ ప్రదేశంలో శాంతి సమాధానాలు వస్తాయి, రక్షణ కలుగుతుంది. ఇది జరిగేది దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు. ఫిలిప్పు సమరయ గ్రామంలో డెలివరెన్సెస్ చేసినప్పుడు, అనేక దురాత్మలు వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఆ పట్టణంలోకి, ఆ ఊర్లోకి సమాధానం శాంతి అండ్ ఆ ఊర్లో వాళ్ళందరూ రక్షించబడ్డారంట. ఇది డెలివరెన్స్ వల్ల జరగాల్సింది. డెలివరెన్సెస్ జరగాలి. ఎందుకంటే అనేక మంది రక్షించబడ్డానికి డెలివరెన్సెస్ జరగాలి. చాలామంది పీడింపబడతారు, కొన్ని వ్యాధుల చేత పీడింపబడతారు. ఇప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోగానే ఇప్పుడు ఆ కొంతమందికి మూగతనాన్ని తెచ్చే దురాత్మలు వాళ్ళకి పట్టినప్పుడు, నువ్వు లైవ్లో ఆ డెలివరెన్స్ చేసినప్పుడు, ఆ మూగడు మాట్లాడినప్పుడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూసినప్పుడు ఈ డెలివరెన్స్ చూసి అనేక మంది రక్షించబడాలి. ఇది ప్రాసెస్. కొంతమంది షోకి చేస్తారు. డెలివరెన్సెస్ ఎందుకు చేస్తారంటే షో చేయడానికి, పెర్ఫార్మెన్స్ చేయడానికి. నువ్వు పెర్ఫార్మెన్స్ చేయడానికి కాదు డెలివరెన్స్ చేయాల్సింది. ఎదుటి వ్యక్తులు విడిపించబడడానికి డెలివరెన్స్ చేయాలి. డెలివరెన్స్ చేయాల్సింది అందుకు, నువ్వు షో చేయడానికి కాదు. కొంతమంది షో చేయడానికి.
ఈవెన్ దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు కాబట్టి డెలివరెన్స్ అప్పుడు నేను ఎప్పుడు ఎవరిని ఏ దురాత్మని పేర్లు అడగలేదు. ఎందుకంటే నాకు తెలుసు అవి చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వడు ఏడుండడు. ఏ ఆత్మ చచ్చిపోయిన వాళ్ళు ఫలానా ఎవ్వరు చచ్చిపోయినా ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. వాళ్ళందరూ ఒక ప్లేస్ వాళ్ళకు ఉంచబడింది. తీర్పు దినం వరకు వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ ఉంచబడతారు. ఈరోజు నువ్వు పాస్టర్స్గా నువ్వు ఈ వీడియో చూస్తే, ఈ వీడియో నేను ఒక మెసేజ్గా కట్ చేసి ఖచ్చితంగా పెడతాను. నువ్వు పాస్టర్ అయితే నువ్వు ఎందుకు పేర్లు అడుగుతున్నావు? పేర్లు అడగాల్సిన అవసరమే ఉంది? అడుగు, కానీ ఎందుకు, ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు? ఎవడో చచ్చిపోయాడు, ఎట్ట చచ్చిపోయాడు ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ దురాత్మలు చెప్తా ఉంటే అది అపవాది గురించి ఏం రాయబడింది? వాడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెప్తాడు. నువ్వు వాడు చెప్పే సోది అబద్ధాలు వినుకుంటా కూర్చున్నావు పిచ్చోళ్ళలాగా. ఒక మాట ఉంటుంది బైబిల్లో, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని ఉంటుంది. నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు దేవుని వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. నువ్వు పేర్లు ఎందుకు అడగాలి? అడగొద్దని నేను అంటలేదు, పేర్లు అడగాలి, కానీ ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు పేర్లు? ఎవడో చచ్చిపోయాడు, ఎవడో ఎట చచ్చిపోయాడో తెలుసుకోవడానికి అడుగుతున్నావా? లేకపోతే ఎవరు ఈ పేరు ఏంటి అని తెలుసుకోవడానికి నువ్వు అడుగుతున్నావా? లేకపోతే ఆ దెయ్యం ఈ వ్యక్తిలోకి ఏం తీసుకొచ్చిందో అని తెలుసుకోవడానికి నువ్వు అడుగుతున్నావా? నువ్వు అక్రమంగా చేయడానికి వీల్లేదు. డెలివరెన్సెస్ ఉన్నాయి, కానీ అక్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు, క్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రాఫెసీస్ ఉన్నాయి, క్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమంగా చేసేవాళ్ళు. ప్రాఫెసీస్ చెప్పేవాళ్ళు కూడా ఎవడు నువ్వు చచ్చిపోతావని ఎవడు నీకు చెప్పమని చెప్పింది? ఆడ ప్రాఫెసీ హెజ్కేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రవచనం ఎత్తి నువ్వు చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించురా అని దేవుడు మాట్లాడుతుంటే నువ్వు చచ్చిపోతాడని ప్రవచనం చెప్తావా? ఎవడు చెప్పమని చెప్పాడు నీకు అలాంటి ప్రవచనం? నువ్వు చచ్చిపోతాడని ఎవడు చెప్పమన్నాడు నీకు ప్రవచనం? ప్రవచనం ఒకరిని బ్రతికించాలి. ప్రవచనం ఎండిన ఎముకల్ని సజీవంలోకి తేవాలి. అది ప్రవచనం. ఈరోజు నేను చాలా రోషంతో మాట్లాడుతున్నాను. ఇలాంటి అక్రమం చేసే వాళ్ళ వల్ల దేవుని నామం దూషించబడుతుంది. అక్రమం చేయొద్దు. నీకు తెలీదా డెలివరెన్స్ ఎట్లా చేయాలో తెలియదు? దాని జోలికి వెళ్ళమాకు. ఎవడు వెళ్ళమని చెప్పాడు నిన్ను? ఎవడైనా వెళ్ళమని చెప్పాడా డెలివరెన్స్ జోలికి నిన్ను? నీకు ప్రొఫెటిక్ సరైన డైరెక్షన్ ఎట్లా చెప్పాలో నీకు తెలియనప్పుడు, ఎలా ఆ వేలో, ఆ మూవ్లో, ఆ ఫ్లోలో నీకు ఎట్లా కొనసాగాలో నీకు తెలియనప్పుడు ఎవడు చెప్పమన్నా నేను ప్రవచనాలు? చచ్చిపోతాడని ప్రవచనం చెప్తావా? ఎవడు చెప్పమన్నా నేను చచ్చిపోతావని ప్రవచనం? నీ దగ్గరికి ఒక బిలీవర్ వచ్చాడు, ప్రార్థన చేయమని అడిగాడు. వాళ్ళు ఇప్పటికీ చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. అయ్యో, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుంటే నేను బాగుపడతాను, నా గురించి ఏదైనా ప్రొఫెటిక్గా మాట్లాడతాడు, ఆయన మాటల వల్ల నేను దీవించబడతాను, నా బ్రతుకు మారుతుందని నీ దగ్గరికి వస్తే నువ్వు చచ్చిపోతాడని ప్రవచనం చెప్తావా? ఎవడు చెప్పమని చెప్పాడు నీకు ప్రవచనం చచ్చిపోతాడని? ఈరోజు సేవకులు చాలామంది నేను విన్నాను. ఏం విన్నానంటే, చాలామంది ప్రవచనం ఎట్లా చెప్తారంటే, పలానా చచ్చిపోతాడు. వాళ్ళు కొంచెం రెఫరెన్స్ వాడతారు. వీళ్ళెవరంటే అక్రమం చేసేవాళ్ళు. నేను చెప్తున్నాను, కొన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి. ఒకళ్ళు నాకు తెలిసిన ఒక బ్రదరు, వాళ్ళు ఒక సేవకుడిని పిలిచాడంట. పిలిస్తే ఆయన కొన్ని ప్రాఫెసీస్ చెప్పాడంట. ప్రాఫెసీస్ చెప్తే తర్వాత ఆ సంఘంలో మొత్తం గొడవలే అంట ఆయన వెళ్ళిపోయిన తర్వాత. నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్ను పెద్ద ఇది అనుకొని ఎందుకు పిలిచాడు? పిలిస్తే నువ్వు వెళ్ళి సంఘాన్ని పాడు చేసి వస్తావా? నువ్వు సంఘాన్ని పాడు చేయడానికా నిన్ను పిలిచింది? అక్కడ హెజ్కేలు మాట్లాడితే, ప్రవచనం ఎత్తి మాట్లాడితే, ఆ నిర్జీవంలో ఉన్న పరిస్థితి నుంచి జీవంలోకి వచ్చిన ఎముకలు.
ఈరోజు కొంతమంది ప్రాఫెసీస్ చెప్తే జీవంలో ఉన్న వాళ్ళు కూడా నిర్జీవంలోకి వెళ్తున్నారు. ప్రాఫెసీ అందుకు ఇవ్వబడాల. నిర్జీవంలో ఉన్న వాళ్ళకి, నిర్జీవంలో ఉన్న పరిస్థితుల నుంచి జీవంలోకి రావడానికి ప్రవచనం అనే వరం ఇవ్వబడింది. ప్రవచనంగా మాట్లాడాలి. ఎందుకంటే నిర్జీవం పరిస్థితుల నుంచి జీవంలోనికి వచ్చే పరిస్థితులు రావడానికి ప్రవచనం అయితే మాట్లాడాలి. ఈరోజు కొంతమంది సేవకులు వెళ్తే ఆ సంఘ పరిస్థితులు, జీవంలో ఉన్న ఉజ్జీవంలో ఉన్న పరిస్థితులు నిర్జీవంలోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళందరూ ఎవరంటే అక్రమం చేసేవాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, మీరు నన్ను ఫాలో అవుతున్నారు, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ప్రతిరోజు ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. బట్ సమ్ ట్రూత్స్, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఉన్నాయి. ఖచ్చితంగా డెలివరెన్సెస్ ఉన్నాయి, ప్రాఫెసీస్ ఉన్నాయి, అనేక అద్భుతములు జరిగే విషయాలు ఉన్నాయి, చేయగలుగుతారు సేవకులు. కానీ ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. క్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పాపం క్రమంగా చాలామంది సేవకులు క్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని అక్రమం చేసే వాళ్ళతో కలిపి అసలు ఇవి లేవు, అది తప్పు, ఇది తప్పు, అన్నీ తప్పు. ఈ బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు. ఈ బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే అసలు అవన్నీ తప్పు అంటారు. కొంతమంది భాషల గురించి కూడా చాలా, నేను భాషల గురించి ఒక వీడియో నేను చేశాను, మీరు మన ఛానల్లో ఉంది. భాషలు ఎవరు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అని ఒక చాలా క్లియర్ కట్గా భాషల గురించిన వీడియో నేను చేశాను. మీరు ఆ వీడియో చూడండి. అయితే ఈ భాషల గురించి చాలామంది భాషలే లేవు, అది లేవు, వాళ్ళు అది, వీళ్ళు కూడా ఈ అద్భుతాలు చేసేవాళ్ళలో ఎలా అయితే అక్రమంగా ఉన్నవాళ్ళు ఉన్నారో, వీటిలో కూడా అన్నిట్లో ఈ వాక్యాన్ని బోధించే విషయంలో కూడా అక్రమం చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమంగా బోధించేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు అక్రమంగా బోధించేవాళ్ళు. దయచేసి నేను చెప్తున్నాను, ఏది ట్రూతో మీరు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి. పరిశుద్ధ ఆత్మదేవుని అడగండి, ప్రభువా మా మనోనేత్రాలు తెరువు, మీ వాక్యంలో అనేకమైన సంగతులు చూసినట్లు మా మనోనేత్రాలు తెరవండి అని మీరు ప్రార్థన చేయాలి. చాలామంది ఇంకేంటంటే, నేను ఇంకొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. భాషల గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే, ఈ లైవ్ ద్వారా నేను ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి చాలామందికి. భాషల గురించి అపోస్తులైన పౌలు చెప్పినట్టు ఏ అపోస్తులు చెప్పలేదు. దానికి ఆయన ఇచ్చుకున్న ఇదేంటంటే, ఒక చోట చెప్తాడు, ఏమని చెప్తున్నాడంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను, మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను. పైన అంతా భాషల గురించి చెప్పి కింద ఏమని చెప్తున్నాడంటే, నేను మీ అందరికంటే ఎక్కువ భాషల్లో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది భాషల గురించి మాట్లాడుతున్నావు. నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి భాషల గురించి మాట్లాడడానికి? పౌలు దాని గురించి మాట్లాడడానికి ఆయనంట అందరికంటే ఎక్కువ భాషల్లో మాట్లాడుతున్నాడంట. నీకు అనుభవం ఉందా? భాషల్లో నువ్వు భాషల్లో గురించి, నువ్వు ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే నీకు ఆ భాషల గురించిన అనుభవం ఉందా నీకు? పౌలు భాషల గురించి ఎందుకు అంత క్లియర్గా మాట్లాడాడంటే, ఆయన అందరికంటే ఎక్కువ భాషల్లో మాట్లాడుతున్నాడంట. ఈరోజు భాషలను నువ్వు కాంట్రవర్సీ చేసేటప్పుడు, వాటి గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు అసలు భాషల అనుభవం నీకుందా? దయచేసి ఈ అక్రమస్తులు ఈ వాక్యం చూపించి చాలామంది క్రమం చేసే వాళ్ళని, క్రమంగా అద్భుతాలు చేసేవాళ్ళని, క్రమంగా ప్రాఫెసీస్ చెప్పేవాళ్ళని, క్రమంగా అనేకమైన అద్భుతాలు చేసేవాళ్ళని, క్రమంగా భాషలు మాట్లాడే వాళ్ళని కూడా చెడుగా చూపిస్తాను ఈ అక్రమంగా బోధించేవాళ్ళు. దయచేసి మీరు చూస్తున్న వాళ్ళు, లైవ్ చూస్తున్న వాళ్ళు, దేవుళ్ళు ఎదగాలి అని ఆశపడుతున్న వాళ్ళు, మీకు ఈ ట్రూత్స్ అన్నీ తెలియడం చాలా
ఇంపార్టెంట్ కాబట్టి నేను వీటన్నిటిని షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఈ డెలివరెన్సెస్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.